జరిగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జనగణన 2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియను ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఆన్లైన్ ద్వారా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఇక మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి పొందే ఎస్సీ ఐడిని భద్రంగా ఉంచుకోవాలన్నారు. మే 11 నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. జనగణన దేశాభివృద్ధికి కీలకమని ప్రజలు బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నంబర్ చెప్తే చాలు, మీ పూర్తి వివరాలు ఆ ఇన్యూమరేటర్ ట్యాబ్లో ప్రీఫిల్ అయి వచ్చేస్తుంది. దెన్ ఆ ఇన్యూమరేటర్కి ఒక డేలో నార్మల్గా చేస్తే మ్యాక్సిమం ఒక 10-15 చేయగలుగుతారు. ఈ పద్ధతితో చేస్తే ఒక డేలోనే ఒక 100 కూడా పడుతుంది. ఈ హౌస్లో ఆ ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంట్లో మనిషిలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో అనేది మనం నమోదు చేయాలి. కేవలం హౌస్ లొకేషన్, హౌస్ సంబంధించినటువంటి ఫెసిలిటీ, హౌస్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, హౌస్లో ఉన్న వెహికల్, హౌస్లో ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఈసారి అయితే ఇంటర్నెట్ కూడా పెట్టారు. 2011లో ఇంటర్నెట్ ఉందా లేదా నాకు ఐడియా లేదు, బట్ ఇంటర్నెట్ ఈసారి ముఖ్యంగా దాంట్లో పెట్టడం జరిగింది. దట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అట్లాంటివి మనం చూసుకున్నట్టయితే ఒక 33 దాంట్లో ప్రశ్నలు ఉన్నాయి. ఇన్యూమరేటర్స్ జిల్లా లెవెల్లో ఉంటారు. ఇన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి ఎట్లయితే ఎలక్షన్ సమయంలో